హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బి రఘురామరాజు గారు రాసినటువంటి పండితుడి సలహా అనే కథ. అనగా అనగా పూర్వం కన్యాకుబ్జంలో పుష్యమిత్రుడనే ఒక మహాకవి ఉండేవాడు. ఆయన నిరుపేద. ఆయన రాసిన కవిత్వం చదివిన శ్రీభట్టు అనే పండితుడు, పుష్యమిత్ర, ఇంత మంచి కవిత్వం రాజుగారు వింటే నీకు పేదరికం లేకుండా చేస్తాడు. వెంటనే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకో అని సలహా ఇచ్చాడు. పుష్యమిత్రుడు రాజదర్శనం చేసుకుని తను రాసిన కవిత్వం వినిపించాడు. రాజు చాలా సంతోషించి పుష్యమిత్రుడికి మంచి బహుమానం ఇవ్వడమే కాకుండా ఆయనను తన ఆస్థానంలో చేర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత పుష్యమిత్రుడు మళ్ళీ శ్రీభట్టును కలుసుకుని, అయ్యా, నేనిప్పుడు రాస్తున్న కవిత్వం రాజాస్థానంలో నేను చేరకముందు రాసిన కవిత్వపు స్థాయిలో లేదని చాలా మంది అంటున్నారు. నాకు కూడా అది నిజమే అనిపిస్తుంది. కారణం ఏమై ఉంటుందంటారు అని అడిగాడు. అందుకు శ్రీభట్టు, ఆ రోజు నీ కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజుగారు బహుమానమిస్తే ఇప్పుడు నువ్వు రాజుగారు ఇవ్వబోయే బహుమానాన్ని దృష్టిలో పెట్టుకుని కవిత్వం రాస్తున్నావు. ఈ ధోరణి మార్చుకుంటే నువ్వు ఈనాడు కూడా మంచి కవిత్వం రాయగలవు అని చెప్పాడు. పండితుడన్న మాటల్లోని అంతరార్థం గ్రహించిన పుష్యమిత్రుడు రాజుగారు ఎలాంటి బహుమానం ఇవ్వబోతారన్న ఆలోచన మాని తన పూర్వ పద్ధతిలో కవిత్వం రాస్తూ మంచి కవిగా ప్రసిద్ధుడయ్యాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.